ज्वलत्कराळजिह्विका धगत्कठोरदंश्रिका प्रदीप्तदिग्विदिक्तट प्रचण्डवह्निकीलका नटस्सहस्रशतसहस्रकोटिकोटिकेसरं नमो नमः। यो देवः सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्य यद्भर्गः तद्वरेण्यमुपास्महे। श्रीगुरुभ्यो नमः। శ్రీమాత్రే నమః। ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్కి సంబంధించి తమసోమా జ్యోతిర్గమయ, చీకటిలో నుంచి మన భావాలను వెలుగులోకి తీసుకుని వెళ్ళే ఒక వైజ్ఞానిక దర్శనం, పురాణ రహస్యాలు కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, అనేక రకాలైనటువంటి అంశాలు మన నిత్య జీవితంలో ఆచరిస్తూ ఉంటుంటాం. అది మాసాల వారీగా కూడా ఆచరిస్తూ ఉంటుంటాం. ఆ మాసాల వారీగా ఆచరించేటటువంటి అంశాల వెనక తత్వం అర్థం చేసుకుని ఆలోచించేటట్టయితే ఇంకా కొంత వైజ్ఞానికంగా చేసే అవకాశం ఉంటుంది మనకు. ఆ తత్వం అర్థం కాక మనం ఏం చేస్తున్నామంటే ఉన్నట్టుగా నిర్వహించుకుంటూ వెళ్ళిపోతున్నాం. మా తాతయ్య ఇదే చెప్పాడు, వాళ్ళ తాతయ్య అదే చెప్పాడు. దురదృష్టవశాత్తు మనకు కొంతకాలం పాటు అద్భుతమైన వైజ్ఞానిక భారతంగా మిగిలిపోయినటువంటిది కాలక్రమానుసారంగా పరాయి పాలన ద్వారాను ఎక్కడో దగ్గర మనమంతా కూడా ఈ భారతీయమైనటువంటి జ్ఞాన వాహిక జ్ఞానధారకు దెబ్బతిన్నాం. అక్కడ దెబ్బతిన్న తర్వాత కనీసం కంటిన్యూ చేస్తున్నాం, కానీ మూలం అర్థం కావటంలో కొంత ఇబ్బంది ఉంది. ఇటువంటి పురాణ రహస్యాల కార్యక్రమాల లోపల ఇటువంటి అంశాల మీద మనం దృష్టి సారిస్తూ మరికొంత కొత్తగా విజ్ఞానపరంగా ఆలోచిస్తూ పోతే మన విజ్ఞానమయ కోశాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. శ్రావణ మాసం ప్రత్యేకమైనటువంటి మాసం, విష్ణు సంబంధమైన మాసంగా కూడా గుర్తింపబడింది. ఎందుకంటే శ్రావణం అనేటటువంటి నక్షత్రంలో పౌర్ణిమ ఏర్పడ్డటువంటి మాసానికి శ్రావణ మాసం అని పేరు. ఈ పౌర్ణిమ ఇవన్నీ ఏర్పడ్డటువంటి విధానమంతా తర్వాత చూసినప్పటికీ కూడా మొట్టమొదటిగా ఈ శ్రావణ మాసంలో మనం ఆలోచించదగినటువంటిది, మొదటిగా చేసే పెద్ద పూజ శ్రావణ శుద్ధ పంచమిగా మనం ఆలోచిస్తాం. ఈ శుద్ధ పంచమిని మనం నాగుల పంచమి అనే పేరుతో పిలుస్తూ ఉంటుంటాం. అదే కార్తీక మాసంలో చవితిని నాగుల చవితిగా పిలుస్తూ ఉంటుంటాం. ఈ నాగపంచమి, నాగచవితి ఇక్కడ ఎక్కువగా సంప్రదాయంలో ఉంటుంది. నాగపంచమి ఇప్పట్లో కూడా ఉంది, కానీ ఇక్కడికన్నా ఉత్తరాదుల్లో ఎక్కువగా ఆచారంలో ఉంది. ఈ నాగశబ్దానికి సంబంధించిన పంచమి ఏమిటి, నాగచవితి ఏంటి, ఈ రోజుల్లో ఏం జరుగుతుంది, ఈ సమయంలో జరిగేటువంటి విధి విధానం ఏమిటి, దీంట్లో ఏం జరగాలి, అసలు ఏ విధంగా ముందుకు జరగాలి అనేటటువంటి విషయం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా అందరూ కూడా చాలా నియమనిష్టలతోని మడిగట్టుకొని పుట్టల దగ్గరికి వెళ్తున్నాం, పాలు పోస్తున్నాం, వాటి లోపల పూజ చేస్తున్నాం. ఏ నాగు కూడా మనకి ఇబ్బంది పెట్టకూడదు, మా పిల్లల్ని ఎప్పుడు కూడా కాపాడాలి, మమ్మల్ని కాపాడాలి అని చెప్పేసి నమస్కారం చేస్తున్నాం, ఇంటికి వస్తున్నాం. అసలు నిజానికి చేయాల్సింది సర్ప పూజ. సర్ప సంబంధంగా ఇంకేదైనా కొత్త అంశం ఆలోచించాల్సిన అవసరం ఉందా? ఈ నాగ వ్యవహారం అంతా కూడా ఈ రూపంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. సర్ప సంబంధమైనటువంటి అంశాన్ని మనం గమనించేటట్టయితే రూపముగా సర్పం కనిపించే విధానం వేరు, అసలు పామే వేరు. సరతీతి సర్ప అని చెప్పేసి కదిలేది కాబట్టి సర్పము అని చెప్పేసి అన్నారు. అది ఏ విధంగా కదలాలి అంటే భూమి మీద వచ్చేటటువంటి అలలు ఏ విధంగా ఉంటుంటాయో, నీటి మీద వచ్చేటువంటి అలలు ఈ విధంగా ఇట్లా ఉంటుంటాయో అటువంటి విధంగా కలిగేది. జ్ఞానానికి కదలిక అనే అర్థం. అందుకనే అటువంటి కదలికలతో కూడుకున్నదే ఒకటి సరస్సు అంటున్నాం, ఒకటి సరస్వతి అంటున్నాం. ఏదైనా కానీ ఒక సర్ప భావంలో ఉన్నాం. దాంతోపాటు నాగశబ్దం అనేటటువంటి చాలా గొప్పనైన శబ్దం. నాగశబ్దానికి ఏనుగు అనే అర్థం ఉంది, నాగశబ్దానికి పాము అనే అర్థం ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. అందుకని ఒక శ్రేష్టమైన అనే అర్థం లోపల తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది నాగశబ్దం. భారతదేశంలో కూడా నాగజాతి వాళ్ళు ఉన్నారు. అసలు భారతీయులను మొట్టమొదటిలో నాగులని కూడా కొంతమందిని పిలిచారు. నాగజాతి ఇప్పటికీ ఉంది, నాగాలాండ్ ఇప్పటికీ మనకు కనపడుతూ ఉంటుంది. అందుకని ఈ నాగశబ్దం అనేటటువంటిది ఏదో విశేషమైన శబ్దంగా మనకు కనపడుతూ ఉంది. ఈ నాగులు ఏం చేస్తున్నాయి? కేవలం నాగశబ్దం అనేది సర్పానికే సంకేతంగా ఉందా, లేదా ఈ నాగ భావన ఇంతకుముందు వేరే ఎక్కడైనా మనకు కనిపించిందా? చేసేది పూజ మాత్రం సర్పానికే.
ఈ సర్పాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు? సృష్టి లోపల మొత్తం కనుక చూసేటట్టయితే విష్ణువు పడుకున్నది సర్పం మీద. అక్కడ అనంత పద్మనాభుడు అనే పేరుతో పిలుస్తున్నటువంటి దాని మీద ఆ అనంతానికి సంకేతంగా సర్పాన్ని పెట్టాం. మరొకటి శివుడి మెడలో ఉన్నటువంటివి సర్పాలే. అక్కడ ఒక రకంగా సర్పం కనిపిస్తూ ఉంది. అటు వైష్ణవం, ఇటు శైవం. మరొక రూపంలో గణపతికి నడుము చుట్టూ చుట్టినటువంటిది కూడా సర్పమే. కార్తికేయుడుగా పేరుపడ్డటువంటి కుమారస్వామి సర్పరూపమే. అందుకని ఏ రూపంలో మనం దీన్ని చూస్తున్నాము, మరి ఇన్ని చోట్ల ఎందుకు సర్పరూపంలో కనపడుతూ ఉన్నారు? అనేక రకాలుగా మనకు కనపడుతున్నాయి. ఇక్కడ జ్ఞాన రూపానికి లేదా విస్తరించిన రూపానికి, శక్తి రూపానికి సంకేతంగా ఎక్కడ చూసినప్పటికీ కూడా సర్పభావన కనపడుతుంది. గ్రామదేవతల్లో చాలా దేవతలకు వెనక సర్పం చూపిస్తూ ఉంటాం. ఈ సర్పము ఏంటి? ఈ నాగజాతికి సంబంధించి, ఈ సర్పజాతికి సంబంధించినటువంటి పూజాధికారులు అందుకోవడం వెనక ఈ సర్ప వ్యవహారం ఏమిటి? దీన్ని కూడా ఒకసారి దర్శించాల్సిన అవసరం ఉంది. ఆకాశం నుంచి వచ్చేటటువంటి కిరణజాలం ఒకటి ఉంది మనకు. ఈ కిరణజాలం అంతా కూడా నిజానికి సూర్యుడి నుంచి మన అన్ని రకాలైనటువంటి గ్రహాల మీదకి స్ట్రైట్గా వచ్చేస్తూ ఉంటుంది. కానీ మన అదృష్టవశాత్తు మనమందరం పెరుగుతున్నామంటే మన చుట్టూ ఉండేటటువంటి ఒక ఓజోన్ పొర, దాని పేరు హిరణ్య ప్రాకారం. ఈ హిరణ్య ప్రాకారం మన చుట్టూ ఉండటం వల్ల ఆ ఓజోన్ లేయర్ అక్కడికి వచ్చినటువంటి కిరణము తాకి వెనక్కన్నా వెళ్ళిపోవాలి, లేదా లోపలికి చుచ్చుకొని కనుక వచ్చిన తర్వాత ఆ లోపలికి వచ్చేటటువంటిది సర్పిలాకృతిలో ఉంగుతూ రావాలి. అంటే ఈ వాతావరణంలోకి వస్తుంటున్న సందర్భాల లోపల తప్పనిసరిగా అది ఈ సర్ప రూపం లోపల సర్పం ఏ విధంగానైతే కదులుతూ ఉందో ఆ రూపంలో కిందికి వస్తూ ఉంటుంది. మనకు అందుకనే దేవతల యొక్క బొమ్మలు అవి చూస్తున్నప్పుడు చాలా చోట్ల లోపల ఈ రకమైనటువంటి కిరణాలను చూపిస్తూ ఉంటుంటారు. దాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఒక నది మీద లేదా ఒక సముద్రం మీద అలలను చూస్తుంటే తెలిసిపోతూ ఉంటుంది ఆ కదిలేటువంటి విధానం అంతా కూడా. ఈ రూపంలో సర్పిలాకృతి అనేటటువంటిది మనకు ప్రత్యేకంగా ఎప్పుడైతే కనపడుతూ ఉంటుందో ఆ సర్ప సంబంధమైనటువంటి అంశమే మనకు ఈ కిరణ సంబంధమైనటువంటి అంశం. ఈ కిరణానికి సంబంధించినటువంటి అంశంలో ఇది పవర్ఫుల్ కిరణాలు. ఇవాళ మనం ఫోన్ మాట్లాడుకోవాలనుకునేటైతే ఈ కిరణం ఉండాలి. ఇవాళ ఈ వ్యవస్థలు మొత్తానికి టెక్నాలజీ అంతా ఉండాలంటే కిరణం ఉండాలి. నా మాట పక్కవాడికి వినపడాలంటే ఈ కిరణజాలం ప్రవహించాలి ఇక్కడంతా కూడా. అంటే ఏ రూపంలోనైతే ఈ సర్పజాల వ్యవహారం అంతా కూడా మనం రక్షిస్తూ ఉంటుందో, మనం కాపాడుతూ ఉంటుందో, మన మీదికి ఇతరమైన సౌర తుఫాన్లు మొదలైనవి రాకుండా రక్షిస్తూ ఉంటుందో, ఆ రక్షించేటటువంటి దానికి మనము చేసేటటువంటి నమస్కారమే మనం చేసే పూజ నాగపంచమి లేదా నాగచవితి. ఆ పూజ ఆ విధంగా చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. అది కనుక లేకపోయేటట్టయితే ఆ పూజ యొక్క మాధుర్యం అనేటటువంటిది ఉండదు. ఎక్కడ పూజ చేస్తున్నామంటే పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేస్తున్నాం. దీనికి ప్రతీకలు 2-3 రకాలుగా ఉన్నాయి మనకు. పుట్ట అనేటటువంటిది మానవ శరీరం కనుక అయ్యేటట్టయితే శరీరం లోపల నుంచి మూలాధారం నుంచి సహస్రారం వరకు వచ్చేటటువంటి కుండలిని అనేటటువంటి పదంలో సర్పాకృతే చూపిస్తూ ఉంటుంటారు. చాలా వైద్యశాలలకు సంబంధించి లేదా వైద్య కళాశాలల్లో కూడా అక్కడ ఇక్కడ పాము బొమ్మను 2 పాముల యొక్క కలయికతో ఉన్నటువంటి బొమ్మల్ని మనకు వాటి యొక్క లోగోలుగా పెట్టినటువంటి సంప్రదాయం ఉంది. జ్ఞానానికి సంకేతంగా కుండలిని విస్తరించడం అంటే జ్ఞానం పెరగటమే. మూలాధారం లోపల చుట్టుకొని ఉన్నటువంటి పాము అని పేరు చెప్తూ ఉంటారు. పాము ఉంటుందా? పామే ఉండదు. అక్కడ నాడుల వ్యవస్థ మనకు మూలాధారం లోపల కదలకుండా కూర్చుంటూ ఉంటుంటే సాధకుడైనటువంటి వాడు మూలాధారంలో ఉన్నటువంటి దాన్ని స్వాధిష్టానానికి, మణిపూరానికి, అనాహతానికి, విశుద్ధికి, దాని తర్వాత ఆజ్ఞ సహస్రారం వైపు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా ఆ మూలాధారానికి సంబంధించినటువంటి కోరికలైనటువంటి చిన్న చిన్న కోరికలు, ఆసక్తులు, ద్వేషాలు, కోపాలు, వ్యవహారాలన్నిటికీ దూరం అయిపోయి నెమ్మదిగా ఈ సృష్టి జ్ఞానం వైపు విస్తరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటాడు. వ్యక్తి వచ్చిన ప్రయోజనం అది కదా. ఈ లోకంలోకి అజ్ఞానంతో బతికేయటమే కాదు కదా. ఈ అజ్ఞానంతో బతకడం ఇంత మంచి చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కులు ఇన్ని భగవంతుడు ఇచ్చిన తర్వాత దీనితో జ్ఞానం పెంచుకొని ఇంకా వృద్ధిలోకి వచ్చేసి ఇంకా శక్తి పెంచుకుంటూ పొమ్మని. ఇప్పుడు మనం మాట్లాడుకునే మూలాధారం నుంచి సహస్రారం వరకు వచ్చేటటువంటి ఏదైతే కాంతి కిరణం లేదా నాడుల యొక్క వ్యవస్థ యొక్క స్పందన ఏదైతే ఉందో అది కూడా పరిపూర్ణంగా మనకు కనిపించేటటువంటిది నాగ సంబంధమైనటువంటి అంశమే. చైతన్యం అక్కడ కదిలేది. ఈ శరీరమే ఒక పుట్ట గనక ఏటైతే ఆ శరీరం లోపల ఉండేటటువంటి పాము ఆ పాముగా మారుతూ ఉంటుంది.
సర్పిలాకృతిలోనే ఉంటుంది. అది కూడా ఇడ పింగళ అనేటటువంటి నాడులు అని చెప్తాం వాటిని. అవి శ్రేష్టమైనవి. ఆ శ్రేష్టమైన నాడులే మనకు కాపాడుతున్నాయి. కాబట్టి ఈ నాగులన్నీ కూడా ఇటువంటి నాగులు అయి ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా వేరువేరు చోట్లలో శక్తికి సంకేతంగా ఉండి అనంతమైనటువంటి శక్తికి సంకేతమైనటువంటిగా శక్తి అనంతుడిగా, అనంతం అంటే అంతము లేనటువంటిది కనిపించేటటువంటిది అంతా కూడా విష్ణు సంబంధం అయితే, ఈ భూమి చుట్టూ తిరిగేటటువంటి విద్యుదయస్కాంత తరంగ శక్తికి సంబంధించిందంతా కూడా మనకు శివుడి మెడలో ఉండే పాముల రూపం అయితే, భూమి ఆకర్షణ శక్తి నడుము చుట్టూ చుట్టబడ్డటువంటి పాము ఏదైతే ఉందో ఆ పాము అనేది మళ్ళీ ఈ విద్యుదయస్కాంత తరంగ శక్తి అవుతుందో, కార్తికేయుని రూపం లోపల లేదా షణ్ముఖుని రూపం లోపల, సుబ్రహ్మణ్య స్వామి రూపం లోపల కనిపించేటటువంటి జ్ఞానవాహిక ఈ పాము రూపంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ శ్రవణ నక్షత్రానికి దీనికి విశేషం ఏమిటి మరి శ్రావణ మాసంలో అని చెప్పేసి అని అనుకుంటే, ఈ శ్రవణ నక్షత్రంలో చంద్రుడు ఏర్పడ్డప్పుడు సూర్యుడు మనకు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తూ ఉంటుంటాడు. శ్రావణ పౌర్ణిమ శ్రావణ మాసంలో మొదట్లోకి వచ్చిన సందర్భాల లోపల నెమ్మదిగా ఆయన ఆశ్లేష వైపు ప్రయాణం చేస్తూ ఉంటుంటాడు. ఈ ఆశ్లేష నక్షత్రానికి సర్పాది దైవం ఉంది. అందుకని ఆ సర్ప సంబంధమైనటువంటి పూజలకు వ్యవహారానికి ఈ లోకం లోపల వాటికి సంబంధించినటువంటి కాంతి కిరణ పుంజాలలో ఏదో లోపం ఏర్పడే అవకాశం ఉంది. అందుకని ఏదైతే లోపం ఉంటుందో దానికి పూజ చేయమని మన శాస్త్రం. పూజ చేయటం అంటే ఆ కిరణజాల భావన మనలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం. కేవలం పూజ చేయడం అని చెప్పేసి అక్షతలేసి నమస్కారం చేసేసి ఉపవాసం ఉండేసి నమస్కారం చేసి మాకు పుణ్యం వస్తుందంటే కుదరదు. బలంగా దాని చుట్టూ ఆ ఎనర్జీని నీ శరీరంలోకి, ఈ చుట్టూ వాతావరణంలోకి పోకుండా, వ్యతిరేకంగా పోకుండా నువ్వు అనుకూలంగా మార్చుకొని నిన్ను సాధన చేసుకొని నిలబడాల్సిన రోజు ఇది అని గుర్తు చేయటం. అందుకే ఆ పూజా విధానం అంతా కూడా ఏం చెప్తారంటే, నిజానికి పుట్ట దగ్గర పోయి పుట్టలో పూజ చేయమని చెప్పి కాదు ఇక్కడ చెప్పింది. ఇంటి లోపల నాగ ప్రతిమను తెచ్చుకోమన్నారు. అది కూడా సర్పరూప ప్రతిమ. ఆ సర్పరూప ప్రతిమను తీసుకొని వచ్చేసి దానిని మీ పూజా మందిరంలో పెట్టుకొని ఆ రోజు అభిషేకాదులు ఇతర వ్యవహారాలను నిర్వహించేసి దానికి సంబంధించినటువంటి ఇతరమైనటువంటి పూజాధికారులు షోడశోపచారాలు ఏం చేస్తే ఒక్కొక్కరు ఒక్కో రూపంలో చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా సరిగ్గా చేసుకుంటూ మన శక్తిని మనం పెంచుకునే మార్గాల లోపల ఆ రోజున మనం మూలాధారాన్ని బలంగా పట్టుకుంటూ ఉండటం, యోగ సాధన చేస్తూ ఉండటం, కళ్ళు మూసుకుంటూ ఉండటం, దాని తర్వాత ధ్యాన ప్రక్రియలో ఎక్కువసేపు గడుపుతూ ఉండటం, ఉపవాసం ఉండటం. ఈ ఉపవాసం అనే ప్రక్రియ కూడా చాలాసార్లు మనం మాట్లాడుకున్నదే. ఆ శక్తితోనే మనం కలిసి ఉండటం. ఎంతసేపు అయినా అదే శక్తితో కలిసి ఉండాలి. ఆ రోజు మొత్తం కూడా అదే విధంగా ఉండాలి. ఆహారం మీద ఇతర విషయాల మీద దృష్టి పెట్టకూడదు. వసతి అక్కడ ఉన్నాం, ఎవరి పక్కన ఉన్నాం? భగవంతుని పక్కన ఉన్నాం, శక్తి పక్కన ఉన్నాం. అందులో ముఖ్యంగా నాగపంచమి అంటే చాలా విశేషమైన శక్తి. ఆ శక్తి శరీరం నుంచి జారిపోతే ఎట్లాగో ఈ జారిపోయే శక్తిగా మారకూడదు. అదేవిధంగా దీనికి పూర్వంలో కూడా ఇంకో కథ ఉంది మనకు. పరీక్షిత్తు మహారాజును ఆయన ఒకసారి ఆ వేట మార్గంలో వెళుతున్న సందర్భం లోపల ఒక అడవి పందిని కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతుంటే అది తప్పించుకొని వెళ్ళిపోయింది. ఈయన దాని వెంటబడి కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత, చాలా దూరతికి వెళ్ళిన తర్వాత అడుగుతాడు. ఒక పెద్ద మహర్షి అక్కడ కూర్చొని జపం చేసుకుంటూ ఉంటుంటే తపస్సు చేసుకున్నాడు. ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు. ఏమయ్యా ఇక్కడి నుంచి ఏమన్నా వెళ్ళిందా అని చెప్పేసి. వెళ్ళిందా అంటే ఆయన శమీకుడనే మహర్షి ఆయన ఏం చేశాడంటే, ఆయన అసలు ఏమీ మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి కళ్ళు పూసుకుని అట్లాగే కూర్చున్నాడు. ఈయనేంటి అడుగుతుంటే చెప్పట్లేడు అనుకున్నాడు. మరి ఏమనిపించిందో, పరీక్షిత్ మహారాజ్ చాలా మంచివాడే కానీ అక్కడ ఏదో చచ్చిపోయి పడి ఉన్నటువంటి పామును తీసుకొచ్చేసి ఈయన మెడలో పడేసేసి వెళ్ళిపోయాట. ఏంటి ఒక్కదానికి సమాధానం ఇవ్వట్లేదు ఈయన. ఆ మాట అక్కడెవరో ఒకరు శిష్యగణంలో ఒకరు తీసుకుపోయి వీళ్ళ అబ్బాయి ఇంకో చోట తపస్సు చేసుకుంటుంటే ఆయనకు చెప్పాడు, శృంగి అనేవాడికి. చెప్తే మా నాన్నని ఎవరైతే ఇట్లా అవమానం చేశారో వాళ్ళు వారం రోజుల లోపల అదే సర్పశాపానికి గురై మరణిస్తారు గాక తక్షకుని యొక్క సర్పం చేత అని చెప్పేసి అని అంటాడు. ఆ తక్షకుడు బయలుదేరటానికి సిద్ధపడుతూ ఉంటాడు. తండ్రి దగ్గరకు వచ్చేసి నేను ఇట్లా చేశానని చెప్పేసి అంటే, తండ్రి రాజులు ఎప్పుడో ఒకసారి తొందరపడి ఏమైనా చేసుంటే మనందరినీ ఇంతకాలం పోషిస్తుంది వాళ్ళే అయినప్పుడు వాళ్ళ మీద ఇటువంటి తొందరపాటు చర్యలు పనికిరావు అని కూడా చెప్పారు. అయినప్పటికీ జరిగింది మనం ఏం చేయలేం కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళి చెప్తారు. ఆయన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నా కానీ సరే, దాని ఆ కథాగమనం ప్రకారంగా భారతంలో సర్పయాగం అనేటువంటి కథ ఉంటుంది. ఆ కథ వెళ్ళిపోతూ ఉంటుంది. మొత్తానికి
తక్షకుడు వేరు రూపాల్లో వెళ్తాడు. పండులో వెళ్ళి పాము రూపంలోకి మారి మొత్తానికి ఆ పరీక్షిత్ మహారాజును చంపేసి వెళ్ళిపోతాడు. అట్లా గడిచిపోయింది కొంతకాలం. పరీక్షిత్ కుమారుడైనటువంటి జనమేజయుడు రాజ్యానికి వచ్చిన కొంతకాలానికి తండ్రి మరణానికి కారణమైన హేతువులన్నీ కూడా కనుక్కొని విషయం తర్వాత చుట్టుపక్కల వాళ్ళ యొక్క మాటలన్నీ, మంత్రాంగం యొక్క మాటలన్నీ కూడా విని ఆయన సర్పయాగం అనేది చేయటం మొదలు పెడతాడు. ఈ సర్పయాగం చేస్తున్న సందర్భాల లోపల అనేక రకాలైన సర్పాలన్నింటినీ కూడా ఆహ్వానం చేసి చుట్టుపక్కల ఎక్కడ ఎన్ని రకాల జాతుల సర్పాలు ఉన్నాయో ఆ సర్పజాతులు మొత్తం నాశనం చేస్తానని కూర్చున్నాడు. వాసుకి, తక్షకుడు అనేక రకాలైనటువంటి సర్పాలన్నిటికీ కూడా పెద్ద వాటికి కొంచెం లేటుగా, మిగతా చిన్నవన్నీ కూడా మొదలు వచ్చేస్తున్నాయి. అందరూ కూర్చొని పెద్దదైనటువంటి వేదిక చాలామందిని పిలిచాడు, కూర్చోబెట్టేసి అనేక రకాలైనటువంటి పెద్ద వ్యవహారం అంతా నిర్వహించి గొప్ప యజ్ఞం చేసి పారేస్తున్నాడు. చేస్తూ ఉంటుంటే తక్షకుడు పోయి ఇంద్రుడి యొక్క సింహాసనం పట్టుకుని కూర్చున్నాడు. వాళ్ళని శరణు వేడితే ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి. చివరికి వాసుకి వాళ్ళ అక్క కొడుకు అయినటువంటి ఆస్తిక మహర్షి దగ్గరికి వెళ్ళి, నాయనా నువ్వే దీనికి తగినటువంటి వాడివి, నువ్వు వెళ్ళి ఆ మహర్షి చేతి ఇది ఉపశమింపజేయి అని చెప్పేసి అని అంటాడు. ఈ ఆస్తికుడు అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత, రాజా మీరు ఇంత గొప్పవాళ్ళు, అంత గొప్పవాళ్ళు అని అన్ని విషయాలు చెప్పి, ఈ చిన్న పని మీ వల్ల ఎందుకు, ఇటువంటి పనుల వల్ల ఇప్పటికైనా కానీ ఇటువంటి నష్టాన్ని మీరు నివారించడం మంచిది అని చెప్పేసి అన్న తర్వాత ఆయనకు అందరూ కూడా సరే అంటారు. అక్కడున్న బ్రాహ్మణ్యము లేదా మంత్రాంగం అంతా కూడా అనేసరికి ఆ సర్పయాగం ఆపబడుతుంది. ఇది మనకు పురాణపరంగా లభిస్తున్నటువంటి ఒకానొక కథ. ఈ కథను మనం దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేస్తే మనకు కలిగేది ఏంటంటే, ఈ సర్పములు చంపబడ్డవి అని చెప్పేసి అనే పదానికి అర్థం ఏంటంటే, ఆకాశం నుంచి వస్తున్నటువంటి కిరణజాలాలు, మనకు అనేక రకాల కిరణజాలాలు వచ్చాయి. ఇష్టం వచ్చినటువంటి కిరణాలన్నింటినీ కూడా పోగొట్టేసి అవసరమైన కిరణజాలం మాత్రమే మన మీదకి వచ్చేటటువంటి కొన్ని రకాల వ్యవహారం అంతా జరగటం అనేటటువంటిది ఆ సర్పయాగ వ్యవహారము అనేటటువంటిది అర్థం చేసుకోవాలి. ప్రకృతిలో వచ్చిన పరిణామం ఇది. ప్రకృతిలో వచ్చిన పరిణామం ప్రకారంగా అంతకుముందు వచ్చేటటువంటి కిరణజాలం అంతా కూడా తగ్గిపోయి మనకు ప్రస్తుతం ఏమొచ్చింది, తాత్కాలికంగా మనకు అవసరమైన కిరణజాలాలు ఏమున్నాయో అవి మాత్రమే మనకు మిగిలిపోయాయి. మిగిలినవన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఏ పురాణ కథనైనా చూడాల్సిన విధానం మార్చాలి. మనం చూడాల్సిన విధానం మార్చకపోయేటట్టయితే ఏం కనపడుతుంటుందంటే, కేవలం పాములను చంపేశాడు అని చెప్పేసి అనే పదం కనపడుతూ ఉంటుంది. ఏ పాములను చంపాడు, ఏ పాములు మళ్ళీ వృద్ధిలోకి వచ్చాయి, ఏవి ఉన్నాయి ఏవి లేవు అనటానికి మన దగ్గర ఆధారాలు ఉండవు, వ్యవహారం ఉండదు. జీవ వ్యవహారం లోపల ఒకదాన్ని తీసేయటం, ఒకదాన్ని పెంచడం అనేటటువంటిది ఎప్పుడూ ఏమీ ఉండదు. కొన్నిటిని చంపేయటం, కొన్నిటిని ఈ సృష్టి లోపల అందరూ సమానంగానే కనపడుతూ ఉంటుంటారు. ఇదే సందర్భంలో ఇదే దాన్ని గరుడ పంచమి అని కూడా పిలుస్తూ ఉంటుంటారు. ఈ గరుడ పంచమి ఎందుకంటే శ్రవణ నక్షత్రం పక్కనే ఉండేటటువంటిది అక్విలా అనే పేరు కలిగినటువంటి గరుడు. విష్ణువు శ్రవణ నక్షత్రాన్ని సంకేతం అయ్యేటట్టయితే ఆ అక్విలా అనేటటువంటి గరుడ మండలం అనేది ఈయనకు వాహనంగా కనపడుతూ ఉంటుంది. ఇటు గరుడు, అటు ఆశ్లేష నక్షత్రం అపోజిట్లో కనపడుతూ ఉంటుంటాయి. కాబట్టి అటు సర్పరూపం, ఇటు గరుడ రూపం రెండూ కూడా కనిపించేటటువంటి విధానం ఒకటి ఉదయిస్తుంటే ఒకటి అస్తమిస్తుంది, ఒకటి అస్తమిస్తుంటే ఇంకోటి ఉదయిస్తూ ఉంటుంది. అందుకని ఇదే రోజునాడు ఇంకా విశేషం ఏంటంటే, అక్కడి నుంచి గరుడు తన తల్లికి వినతకు దాస్య విముక్తి చేయటం కోసం కద్రువ దగ్గరికి వెళ్ళి కావలసినటువంటి అమృతం తీసుకొచ్చేసి అక్కడ పెడతాడు. పెట్టి తల్లిని దాస్య విముక్తి చేసి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అవి దర్భ మీద పెడతాడు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి తీసుకుందామనేసరికి ఇంద్రుడు మాయోపాయంతో ఆ భాండాన్ని తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోతే అవి దర్భల మీద పడ్డాయని దర్భల మీద నాక్కుంటూ ఉంటుంటే వాటి నాలుకలు 2 ముక్కలు అయ్యాయి అని చెప్పేసి అని దానికి ఒక కథగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఏదున్నా మొత్తానికి ఉన్నటువంటి వ్యవహారము వెనక ఉండేదంతా కూడా ప్రకృతి లక్షణం. ప్రకృతి లోపల ఉండేటటువంటి కిరణజాల లక్ష్యాలు ఇవన్నీ కూడా. అటువంటి ఉన్నతమైనటువంటి వ్యవహార కిరణజాల విధానం అంతా కూడా మనకు అర్థమైనటువంటిది కేవలం సాధారణ పూజ రూపంలో అర్థమైంది. ప్రస్తుతం మనం చేయాల్సిన అవసరం ఏమిటి అంటే, ఇన్ని రకాల కథల వెనుక ఉండేటువంటిది, ఈ నాగ వ్యవహారాల వెనుక ఉండేటువంటి విధానం ఏంటంటే, మనం చేసే పని ఖచ్చితంగా సర్పరూపానికి నమస్కారం చేయాలి. ఎందుకంటే అది శక్తి. అంతర్గతంగా మన మనిషికి ఇచ్చేటువంటి శక్తి సర్పమే. లోపల మనం మాట్లాడుతున్నామంటే ఒక శక్తి. ఈ శక్తి అనంతమైన శక్తి ఉంది. మన లోపల శక్తిని వృద్ధి చేసుకోవడమే మన పని.
నిరంతరం పెంచాలి. మన లోపల మూలాధారంలో పడిపోయినటువంటి శక్తిని మనం ఉన్నతం వైపు తీసుకుని వెళ్ళిపోవడం కూడా అవసరమే. ఇంత విస్తరించేటటువంటి సందర్భాల లోపల సర్పరూపారాధన అనేటటువంటిది మాత్రమే తప్ప సర్పారాధన కాదు. సర్పరూపారాధన అనేటప్పుడు ఈ ప్రకృతి లోపల ఉండేటటువంటి కాంతి కిరణజాలం లేదా విద్యుదయస్కాంత కిరణజాలం అనేటటువంటి దానికి ఆరాధన. సర్పరూపారాధన అంటున్నప్పుడు నీ శరీరం లోపల ఉండేటటువంటి మూలాధారం నుంచి సహస్రారం వరకు వెళ్ళేటటువంటి ఆరాధన. సర్పరూపారాధన అన్నప్పుడు ఈ అనంతమైనటువంటి శక్తికి ఆరాధన. ఈ రూపం లోపల ఏ రూపంలో మనం ఆలోచించినప్పటికీ కూడా ఆ సర్పానికి సంబంధించినటువంటి పూజ వ్యవహారం అంతా కూడా సాధనా క్రమం లోపల సాధన చేసేటటువంటి వాళ్ళకి అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అందుకే ప్రత్యేకంగా నాగ సంబంధమైనటువంటి పూజలు మనం చేస్తూ ఉంటాం. ఇటువంటి పూజలు చేశాం కాబట్టి మనం అందరం నాగులుగా పిలువబడ్డాం. జ్ఞాన సంబంధమైన భావనలతో భగవంతుని దగ్గరగా కూర్చున్నటువంటి వాళ్ళం కాబట్టి మనం నాగపంచమి, నాగ చవితి అనేటటువంటి ప్రత్యేకంగా చేస్తున్నాం. ఆ మార్గంలో మనమంతా కూడా మరికొంత వైజ్ఞానికంగా భగవదారాధన చేసుకుంటూ శక్తివంతులమై ఈ సమాజానికి తోడ్పడుదుంగాక. అందరికీ నమస్కారం. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసరం నమో నమః.